బాగా గుర్తు చేశాను. ఏం లేదు, నేను మర్చిపోతా. ఓకే. సో ఆలీ, ఆల్ ఆల్ ఆల్, ఆలీ ఆల్ ఆల్. సింపుల్ గా ఆలీ రాస్తా, ఆల్ రాస్తా, ఆల్ రాస్తా, బ్రాకెట్, తర్వాత ఇక్కడ ఆల్ రాసా. ఇది ఒక ఆప్షన్ నెంబర్ 1 అనుకో, అంతే. మళ్ళీ ఆలీ రాసి, ఆల్ రాసి, మళ్ళీ ఆల్ అని రాసి, మళ్ళీ ఇక్కడ నేను ఆల్ అని రాయకుండా నేనేం చేస్తానంటే 2 కమాండ్స్ ఇస్తా. యూజర్ యాడ్, కామా యూజర్ మోడ్. యూజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. యూజర్ మోడ్, యూజర్ యాడ్. అప్పుడు ఆలీ అనే వ్యక్తి, ఇది రెండో ఆప్షన్. ఇదేమో ఫస్ట్ ఆప్షన్, ఇదేమో రెండో ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ లో ఆలీ అనే వ్యక్తి ఆల్ కమాండ్స్ ని యాక్సెస్ చేసుకుంటాడు. ఆల్. రెండో ఆప్షన్స్ లో ఆలీ అనే వ్యక్తి ఓన్లీ 2 కమాండ్స్ యాక్సెస్ చేసుకుంటాడు. అది ఆప్షన్ 1 ఆప్షన్ 2 డిఫరెన్స్. అయితే ఆలీ అనే వ్యక్తికి మరొక 4-5 కమాండ్స్ యాడ్ చేయాలనుకుంటున్నా అగైన్. అప్పుడు ఏంది? యూజర్ డెల్, సిహెచ్ఏస్, గ్రూప్ డెల్, గ్రూప్ యాడ్, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ఎఫ్ డిస్క్, ఇవన్నీ అరే చాలా ఉన్నాయి. ఒక 10 కమాండ్స్ యాడ్ చేయాలనుకుంటున్నా ఆలీకి. 10 కమాండ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదే లైన్ లో హార్డ్ కోడ్ చేయకుండా ఆలీకి ఇచ్చేసాం. బాగుంది. తర్వాత ఇంకోసారి ఏం చేశాడు మనకి? ఎస్ ఫ్రెండ్స్, ఆలీ బాబు, ఈ లైన్స్ మొత్తం కూడా, ఈ కమాండ్స్ 10 లైన్స్ కమాండ్స్ మొత్తం రాయాలంటే చాలా ఎక్కువ లెంత్ పట్టిద్ది, పైగా ఎక్కువ టైం పట్టిద్ది. అర్థమైందా? మళ్ళీ ఏదన్నా పొరపాటులో యాడ్ చేయాలంటే ఈ కమాండ్స్ మళ్ళీ మళ్ళీ డిఫాల్ట్ గా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ గందరగోళం అవుతుంది, మళ్ళీ గందరగోళం అయింది. ఇలాగ డిస్టర్బెన్స్ వస్తుంది నాకు ఇక్కడ. అట్లా కాదు, ఈ కమాండ్స్ మొత్తాన్ని ఒక ప్లేస్ లో డిఫైన్ చేద్దాం ఫస్ట్ అన్నాడు. ఈ కమాండ్స్ అన్ని ఒక ప్లేస్ లో డిఫైన్ చేద్దాం అన్నాడు. అప్పుడు ఏం చేశాడు ఆలీ? స్టైల్ గా ఎస్ పైన, అంటే ఇదే పైన అంటే ఈ ఫైల్ ఏంది? సూడోవర్స్ ఫైల్. ఏ సూడోవర్స్ ఫైల్ ఈ పైన ఎస్ ఇక్కడ మనకి ఏం చేశాడు? ఇదిగో యూజర్ యాడ్, యూజర్ మోడ్, యూజర్ డెల్, ఎఫ్ డిస్క్, సిహెచ్ఎస్, గ్రూప్ యాడ్, గ్రూప్ మోడ్, అలా 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 10 కమాండ్స్ రాసుకొని ఇక్కడ ఈక్వల్ పెట్టుకొని లిస్ట్ 1 అన్నాడు. అంతే. ఎక్కడ? సూడోవర్స్ ఫైల్లోనే లిస్ట్ 1 అన్నాడు. అప్పుడు లిస్ట్ 1 లో ఈ కమాండ్స్ అన్ని ఉన్నాయి కదా. అప్పుడు ఈయనేం రాశాడు స్టైల్ గా? ఇదిగో ఇప్పుడు మూడోసారి ఇట్లా రాయలా, 1, 2 ఇట్లా రాశాడు కదా. మూడోసారి ఏం రాశాడంటే మూడో స్టేట్మెంట్ లో ఆలీ అని రాశాడు, ఆల్ అని రాశాడు, ఆల్ అని రాశాడు, ఇక్కడ లిస్ట్ అనే రాశాడు. అంతే. లిస్ట్ 1 అని రాశాడు. అంటే లిస్ట్ 1 అంటే ఎందుకు రాశాడు? లిస్ట్ 1 లో ఉన్న కమాండ్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి అతనికి. ఎవరికి? ఆలీకి. లిస్ట్ 1 లో ఏ కమాండ్స్ ఉన్నాయి? ఇవి. ఇప్పుడు అర్థమైందా? సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ కమాండ్స్, ఎస్ ఫ్రెండ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ కమాండ్స్, okay, instead of writing all these commands, yes friends, instead of writing all these commands at one place in front of Ali, yes, I can define all these commands at one place and I can use this place name. So కాబట్టి ఇప్పుడు లిస్ట్ 1 నే మనం ఏమని పిలుస్తామంటే ఎలియాస్ అని పిలుస్తాం. ఎలియాస్. ఇది లిస్ట్ 1 అంటే ఎలియాస్ నేమ్. ఎలియాస్ నేమ్ అంటే ఎలియాస్ ని మనం డిఫైన్ చేయాలి సింపుల్ గా. ఆ ఎలియాస్ ని డిఫైన్ చేసి ఆ నేమ్ ని ఎన్ని చోట్లైనా ఉపయోగించుకో. ఆలీకి కాదు ఇంకో పర్సన్, ఇంకో పర్సన్ కాదు ఇంకో పర్సన్, ఎక్కడ ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవచ్చు. బట్ ఈ ఎలియాస్ అనేది ఎక్కడ నువ్వు డిఫైన్ చేయాలంటే సూడోవర్స్ అనే ఫైల్లోనే డిఫైన్ చేయాలి. గుర్తుపెట్టుకో, సూడోవర్స్ అనే ఫైల్లోనే డిఫైన్ చేయాలి. అప్పుడు సూడోవర్స్ ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్? మనం ఎక్కడ విఎం రాసి, అవునా, విఎం రాసి ఈటీసీ సూడోవర్స్. ఓకేనా? అలాగా మనం మాడిఫై చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఓకే. సార్ సో అర్థమైంది ఎస్ సార్. సార్, ఎస్ సార్. ఇప్పుడు ఇది ఈ టాస్కే మనం చేసేది. ఇప్పుడు వేరేది ఏం చేయట్లా. ఈ టాస్క్ లైనెక్స్ లోకి వెళ్ళి ఈ టాస్క్ అని చేస్తాం మనం సింపుల్ గా. అప్పుడు లైనెక్స్ లోకి వెళ్ళండి. లైనెక్స్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కి వెళ్ళాలి. ఏడబ్ల్యూఎస్, గో టు ఏడబ్ల్యూఎస్ అండ్ క్లిక్ ఆన్ దిస్ ఏడబ్ల్యూఎస్. తర్వాత ఏంది? సైన్ ఇన్.
సైన్ ఇన్. తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. సో EC2 launch instances. Name. నేమ్ వచ్చేసి SCRVA సర్వర్ 1. నేమ్ వచ్చేసి సర్వర్ 1. ఇన్స్టాన్స్ టైప్. సో ఆ ఇన్స్టాన్స్ టైప్ తీసుకోండి. ఇన్స్టాన్స్ టైప్ లో 1 core CPU, ఎస్ ఫ్రెండ్స్, 1 GB మెమరీ ర్యామ్. బాగుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే కీ పేర్ అనేది లాక్, నాది లాక్ తీసుకుంటా. కొంచెం ముందుకెళ్తే ఎస్ ఫ్రెండ్స్, సమరీ ఉంటుంది ఇక్కడ. సమరీ సర్వర్ నెంబర్ 1 అని ఇస్తాను అంతే. సర్వర్స్ ఎన్ని, ఒకటి అని ఇస్తాను. ఓకే, సమరీలో సర్వర్స్ ఒకటి అని ఇస్తాను. ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాను. ఓకేనా, ఇక్కడ ఒకటి అని ఇస్తాను, అక్కడి నుంచి లాంచ్. మీకు తెలుసు అది. శేఖర్ లైన్ లో ఉన్నావా శేఖర్? ఎస్ సార్. ఉదయం విపిసి క్లాస్ ఉన్నావు కదా ఉదయం? విన్నా సార్. విపిసి. ఎస్ సార్. ఇప్పుడు మనం సర్వర్ తయారు చేసాం కదా. ఎస్ సార్. ఇప్పుడు సర్వర్ తయారు చేస్తే చూసావా, వెంటనే సర్వర్ కి ఐపీ అడ్రస్ అసైన్ అయింది ఇక్కడ. ఎస్ అవునా సార్. కాదు? ఎస్ సార్. అంటే ఇదిగో ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఇది ఏ క్లాస్? ఇప్పుడు ఏ క్లాస్ కి, ఏ క్లాస్ నెట్వర్క్ ఇది? ఒక నిమిషం మళ్ళీ ఒకసారి చూపించండి సార్. ఇది ఇదే 172.31.13.52. ఏ క్లాస్ ఇది? 172B సార్. బీనేనా? ఎస్ సార్. అది బి క్లాస్. క్లాస్ బి నెట్వర్క్ ఫాలో అవుతున్నాడు ఎవడు? AWS. అప్పుడు ఆ క్లాస్ బి నెట్వర్క్ ఫాలో అవుతున్నాడు కాబట్టి మనకి ఈ ఐపీ అడ్రస్ వచ్చింది. సో ఆ క్లాస్ ఏ ఐపీ అడ్రస్ ఫాలో అవుతున్నాడో మళ్ళీ తెలుసుకోవడం కోసం ఇక్కడ విపిసి అని వెళ్ళి, ఇక్కడ విపిసి ప్లస్ ఎంటర్ బటన్. ఇదిగో విపిసి సెర్చ్ బాక్స్ లో విపిసి కొడితే చాలు. విపిసికి వెళ్ళి ఎంటర్ బటన్ కొట్టేసి, ఎంటర్ బటన్ కొట్టేస్తే చాలు. చూసావా, విపిసి వచ్చేసింది. విపిసి డాష్ బోర్డ్, EC2 డాష్ బోర్డ్ లాగా విపిసి డాష్ బోర్డ్. సో విపిసి డాష్ బోర్డ్ లో ఇదిగో ఇక్కడ చూసావా, విపిసి కొట్టు, ఎంటర్ చేయి. ఎస్, చూసారా, ఏ ఐపీ ఫాలో అవుతున్నాడు? IP 172 IP. అంటే ఆ రేంజ్ వాడు, అంటే క్లాస్ బి రేంజ్ ఫాలో అవుతున్నాడు. అందువల్ల మనకి అక్కడ ఉన్న ఏదైనా సరే ఐపీ అడ్రస్లు మొత్తం ఆ విధంగా మనకు వస్తాయండి. బై డిఫాల్ట్ గా ఒక సర్వర్ ని తయారు చేసిన వెంటనే this AWS people assign this IP address. 128 నుంచి 190 వరకు బి. 128 నుంచి 191 బి క్లాస్, 192 నుంచి తర్వాత నుంచి సి. అట్లా మనం ఏబిసిలో ఉంటాం ఈజీగా. పబ్లిక్ ఐపీ అడ్రస్, అర్థమవుతుందా శేఖర్? విపిసి క్లాస్ ఏమన్నా అర్థమవుతుంది సార్. ఈరోజు డిఫికల్టీగా ఉందా? ఏం లేదు సార్, చాలా సింపుల్ గా చెప్పారు. మార్నింగ్ 12 స్టార్ట్ అవుతుందా సార్? కొంచెం 12కే స్టార్ట్ అయింది. EC2 యూజర్. ఓకే, EC2 యూజర్కి వచ్చాను. తర్వాత ఏం చేయాలా? sudo -i. తర్వాత ఏం చేయాలా? VIM etc. సారీ, VIM మనకి అది కాదుగా. ఫస్ట్ యూజర్ యాడ్ ఆలీ, యూజర్ యాడ్ ఆలీ, పాస్వర్డ్ ఆలీ, PASS పాస్వర్డ్ ఆలీ 123 సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను నేను అంటే
ఆలీకి పర్మిషన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే ఇలాగా విఐఎంకి వెళ్ళి ఈటీసీకి వెళ్ళి ఎస్హెచ్ ఎస్హెచ్డి కాన్ఫిగ్ ప్రెస్ ఎంటర్ బటన్ :65 అంటే ఏంది లైన్ నెంబర్ 65కి వెళ్ళు. ఇక్కడ నో అని ఉన్నదాన్ని ఎస్ చేయాలంటే ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేయి. అప్పుడు నోని ఎస్ చేసుకో. ఎస్ ఓకే. మళ్ళీ సేవ్ చేసుకో. :X సేవ్ బయటకు వచ్చేసాం. సో ఇది ఈ రిఫ్లెక్షన్స్ అన్ని కూడా లైనెక్స్ కి తెలియజేయాలి. ఈ రిఫ్లెక్షన్స్ అన్ని లైనెక్స్ తెలియజేయాలి. అట్ ద సేమ్ టైం మోడిఫికేషన్స్ అన్ని అప్డేట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సర్వీస్ ని రీస్టార్ట్ చేస్తాం. అప్పుడు ఎందుకు సర్వీస్ ని రీస్టార్ట్ చేయాలా? మనం లాగిన్ అవ్వాలి కదా అది. అప్పుడు మనం సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ ఎస్ఎస్డి ప్రెస్ ఎంటర్ బటన్ అయిపోయింది. ఇంతవరకు అయిపోయింది. ఆలీ లాగిన్ అవుతాడు సింపుల్ గా చెప్పాలంటే. ఎలాగా? ఇక్కడికి వెళ్ళి మనం యాక్చువల్గా డూప్లికేట్ సెషన్ కూడా ఉంటుంది ఇక్కడ. డూప్లికేట్ సెషన్కి వెళ్ళైనా సరే వెళ్ళొచ్చు. ఇలాగా ఆలీ అని చెప్పేసి ప్లస్ ఎంటర్ బటన్ 1 2 3 టైప్ చేస్తే ఆలీ వస్తాడు. ఇది వేరే ఒక ప్రొసీజర్. అగైన్ మళ్ళీ అట్లా కాకుండా ఆలీ లాగిన్ అవ్వాలంటే న్యూ సెషన్కి వెళ్ళాలి. పట్టి న్యూ సెషన్కి వెళ్ళి కేకే ఓపెన్ చేసి ఎస్ మళ్ళీ ఐపీ అడ్రస్ టైప్ చేయాలి. సర్వర్ ఐపీ అడ్రస్, సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ టైప్ చేసి ఈసీ2 యూజర్ అని టైప్ చేసి అలా కూడా వెళ్ళొచ్చు. లేదు అసలు వద్దు సార్ మాకు ఏంటంటే ఎస్ డైరెక్ట్ అటాక్ ఆలీనే చేయొచ్చు. ఆలీ అంటే ఆలీ అంటే ఎట్లా? టీయుటిటివై పట్టి ఏకే అంటే అట్లా అంటే ఎన్నో రకాలుగా అక్కడి నుంచి స్విచ్ అవ్వచ్చు, లేదా ఆలీనే డైరెక్ట్గా అవ్వచ్చు. బ్రౌజ్ లాగిన్ యాజ్ ఆలీ 1 2 3 ఎస్ ఇట్లా కూడా అవ్వచ్చు. సరే బాగుంది, నీట్గా ఉంది. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్ సూడో యూజర్ యాడ్ సాయి అనేది యాడ్ చేయాలని నేను ట్రై చేస్తాను. ప్రెస్ ఎంటర్ బటన్ చూసావా 1 2 3 టైప్ చేసి చూస్తే వాడు ఏమంటున్నాడు? ఎస్ ఆలీ ఈజ్ నాట్ ఇన్ ద సూడోవర్స్ ఫైల్. ఇతను సూడోవర్స్ ఫైల్లో లేడు, ఇతను సూడో యూజర్ కాదు, కాబట్టి ఇతన్ని సూడోగా తయారు చేయి, సూడో యూజర్ గా తయారు చేయి, సో దట్ ఐ కెన్ యాక్సెప్ట్ అంటారు లైనెక్స్. అందుకోసం ఈ ఆలీని మనం సూడో యూజర్ గా చేయాలి. సూడో యూజర్ గా చేయాలంటే రూట్ యూజర్ మాత్రమే సాధ్యం అది. అందుకోసం రూట్ యూజర్ అంటే ఇక్కడ ఉంటాడు రూట్ యూజర్ అవునా? ఎస్ రూట్ యూజర్. ఎస్ ఫ్రెండ్స్ రూట్ యూజర్ ఇది రూట్ యూజర్. మళ్ళీ ఆలీ యూజర్ ఎక్కడ ఉన్నాడు? ఇది ఇక్కడ ఆలీ యూజర్ చూసారా, ఇక్కడ ఆలీ. చూసావా, ఇక్కడేమో రూట్ యూజర్ ఉన్నాడు, ఇక్కడేమో ఆలీ యూజర్ ఉన్నాడు కింద. ఓకే, ఇప్పుడు మనం ఆపరేషన్స్ మొదలు పెడదాం. సో రూట్ యూజర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే విఐ సూడో కూడా చేయొచ్చు. విఐ సూడో ప్రెస్ అంతే. విఐ సూడో ప్రెస్ ఎంటర్ బటన్ ఇలాగ వచ్చేస్తుంది. సో ఇలాగ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా ఆ ప్లేస్ లోకి వెళ్ళాలి. దీంతో ఇదే ప్రాబ్లం. అందుకోసం మనం ఏం చేస్తాం? Ctrl+X బయటికి వెళ్తాం, పేస్ట్. అప్పుడు మనం ఏం చేద్దాం? విమ్తో ఓపెన్ చేయాలి. విఐఎం ఈటీసీ సూడోవర్స్ ఫైల్ ప్రెస్ ఎంటర్ బటన్. విమ్ అంటే ఇది. ఇప్పుడు ఏం చేస్తారు? లైన్ నెంబర్ 100 వెళ్ళిపో, డైరెక్ట్ అటాక్. చూసావు ఎంత ఇబ్బంది లేకుండా ఉందో. అందుకని విమ్కి వెళ్ళాలి యాక్చువల్గా. సో విమ్కి వెళ్ళాము, బాగానే ఉంది. ఓకే, విమ్కి వెళ్ళాము, బాగానే ఉంది. లైన్ నెంబర్ 100కి వెళ్ళాము. సో విమ్కి వెళ్ళి లైన్ నెంబర్ 100కి వెళ్ళాం, రూట్ కనిపిస్తుంది. సో నౌ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఆలీ యూజర్ ఇన్ దిస్ ప్లేస్. అప్పుడు ప్రెస్ ఐ, ఇన్సర్ట్ బటన్కి వెళ్ళి సో ఐ చేసిన తర్వాత నెక్స్ట్ లో మనం ఏం చేస్తాం? ఎస్ ఆలీ ఆల్ 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 అంతేనా? ఎస్
ఓకే, ఇట్లా అయిపోయింది. బాగుంది. సో ఇలాగ అయిపోయిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కేసులో ఇది రాసిన తర్వాత ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. కానీ నాకు రియల్ టైంలో ఆల్ అనేది ఇవ్వం, అందుకోసం నేను ఆల్ ఇవ్వను. ఆల్ ఇవ్వకుండా ఏం చేస్తానంటే యూజర్ వేస్తా. అంటే యూఎస్ఆర్ అవునా, హెస్ బిన్ యాడ్ కామా యూఎస్ఆర్ ఎస్ ఫ్రెండ్స్, హెస్ బిన్ యూజర్ డెల్ అయిపోయింది. ప్లస్ చూసారా, ఎక్స్ప్లెనేషన్ మార్క్ చేయండి, ఎందుకంటే ఫోర్స్ఫుల్ గా సేవ్ చేయాలి దాన్ని. మనం ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఇవ్వాలి. అయిపోయింది. ఓకే, అంటే అప్పుడు ఆ రెండు కమాండ్స్ ఇతనికి వర్క్ అవుతాయి కదా ఆలీకి, ఎస్ ఆర్ నో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, ఆలీ డైరెక్ట్ గా ఇదిగో సూడో యూజర్ యాడ్ ఎస్ KK1 ప్రెస్ ఎంటర్ బటన్ 1 2 3 ఎస్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక యూజర్ సూడో యూజర్ యాడ్ KK2 ప్రెస్ ఎంటర్ బటన్ అయిపోయింది. సో మొత్తం తెలుసుకోవాలంటే టేల్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి టోటల్ గా అన్ని చూసారా. ఇదిగో ఆలీ ఉన్నాడు, ఈ ఎస్ ఫ్రెండ్స్ చూసారా, ఆలీ వచ్చాడు, KK1 వచ్చాడు, KK2 అందరు వచ్చారు. బాగుంది. ఓకే సరే, ఓకే బాగుంది. అయితే ఇప్పుడు అసలు స్టోరీ మొదలు పెడదాం. అంటే అలియాస్ చెప్తాం అనుకున్నాం కదా, మరి అలియాస్ ఎలా ఇవ్వాలి అంటే, అలియాస్ ఇవ్వాలంటే BAM అంతేనా. ఎస్ ఫ్రెండ్స్, సూడో వర్స్ ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు ఇన్సర్ట్ బటన్ నొక్కు. చూసావా, ఇది ఇలా 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 పైకి వెళ్ళు. ఎస్, ఇది ఇప్పుడు వచ్చేసింది. చూసారా ఇక్కడ ఏమని కనపడుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ స్టోరేజ్ అని పైన కనపడుతుందా, డబుల్ హ్యాష్ కనపడుతుందా, అంటే కామెంట్ అన్న. మళ్ళీ CMND ఇదిగో అలియాస్ నేమ్. అంటే సపోజ్ మీరు స్టోరేజ్ అనేది ఏంది ఇక్కడ, అలియాస్ నేమ్. ఈ అలియాస్ అనే దాంట్లో ఈ లిస్ట్ అంతా ఉందన్నమాట. అంటే ఎస్బిన్ ఎఫ్ డిస్క్ అనే కమాండ్ ఉంది, SF డిస్క్ ఉంది, ఎస్బిన్ పాట్ ప్రోగ్ ఉంది, మౌంట్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ గా మౌంట్ మొత్తం ఉన్నాయి. అవునా, ఎస్. తర్వాత ఇక్కడ చూసావా, ఇక్కడ చూస్తే CMND అలియాస్ నేమ్ డెలిగేటింగ్, దాంట్లో యూఎస్ఆర్ ఎస్బిన్ విఐ సూడో. అంటే ఈ కమాండ్ కనుక ఎవరికన్నా యూజర్ ఇచ్చాననుకో, వాడు విఐ సూడో ఆప్షన్ వాడికి ఓకే అయింది, లేకపోతే వాడికి ఓకే అవ్వదు. ఇది ఇస్తే అర్థమైందా. ఇక్కడ చూసావా CHON, ఇది ఇస్తే వాడికి CHON వర్క్ అయింది. ఓనర్షిప్ ని చేంజ్ చేయటం, ఓనర్షిప్ ని మార్చడం. CHON అంటే అది నేను చెప్తా, ఫైల్ ఓనర్షిప్ ఫైల్ మేనేజ్మెంట్ లో వస్తుంది. ఇది వచ్చేసి డిస్క్ మేనేజ్మెంట్ లో వచ్చింది. ఇది వచ్చేసి ప్రాసెస్ మేనేజ్మెంట్ లోకి వచ్చింది. చూసారా సార్, మరి ఇక్కడ ఈ లైన్స్ ఏంది బ్లూ కలర్ లో ఉన్నాయి, ఏంది అది, పనిచేయవా? ఎస్, పనిచేయవా. ఏంటి ఆ లైన్స్, అవి ఇన్యాక్టివ్ లైన్స్. హౌ కెన్ యూ సే ఆల్ దీస్ ఆర్ ఇన్యాక్టివ్ లైన్స్ అంటే, వీటిని కామెంట్ చేశారు వాళ్ళు. ఈ లైన్స్ పనిచేయవు ఇప్పుడు. మరి ఈ లైన్స్ పనిచేయలాగా చేయాలంటే ఏం చేయాలి సార్, కామెంట్ తీసేయాలి అంతే. మరి కర్సర్ అక్కడికి వెళ్ళు, ఇదిగో కర్సర్ అక్కడికి వెళ్ళి కామెంట్ తీసేసాయి. ఇప్పుడు ఇదిగో కామెంట్ తీసే చూసావా, యాక్టివ్ అయిపోయింది లైన్. కామెంట్ తీస్తే యాక్టివ్ అయిపోయింది. మళ్ళీ దీనికి కూడా కామెంట్ తీసేయండి సార్, యాక్టివ్ అయితేమో. ఎస్ అయింది కదా, కామెంట్ తీస్తే యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు నేను దాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తాను. ఎస్ చూసారా, ఇవన్నీ అవే. ఇదిగో ఒక వ్యక్తికి సిస్టమ్ CTL కమాండ్ కావాలి, అర్థమైందా. ఒక వ్యక్తికి సర్వీస్ అనే కమాండ్ కావాలి, ఒక వ్యక్తికి సిస్టమ్ CTL రీస్టార్ట్ చేయటం కావాలి, అర్థమైందా. సిస్టమ్ CTL ఎనేబుల్ చేయటం కావాలి, సిస్టమ్ CTL డిజేబుల్ చేయటం. ఇవన్నీ ఏంటి అంటే, ఈ అలియాస్ నేమ్ లో ఇవన్నీ ఉన్నాయి అనమాట. అంటే నువ్వు సర్వీసెస్ అని రాస్తే ఆలీకి ఇవన్నీ వర్క్ అవుతాయి. అంటే సర్వీసెస్ అనేది ఏం సార్, అలియాస్ నేమ్. దాని ముందు ఏంది, CMND అలియాస్ అని ఉంది, అది సింటాక్స్ అనమాట. ఎస్, సింటాక్స్. CMND రాసి అలియాస్ అని రాసి
అలియాస్ నేమ్ రాసి దాని ఎదురుగా అన్ని కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. అప్పుడు ఆ కమాండ్స్ అన్ని ఈ సర్వీసెస్ లో ఉన్నాయి అనమాట. సర్వీసెస్ అనే అలియాస్ నేమ్ లో ఉన్నాయి కాబట్టి నువ్వు సర్వీసెస్ అని రాస్తే ఈ కమాండ్స్ అన్ని ఆలీకి వర్క్ అవుతాయి. అంతే సింపుల్. ఇది అలియాస్ అంటే. ఇప్పుడు మనం ఎక్కడ తయారు చేయాలి అలియాస్? చేయొచ్చా? చెయ్యి, ఏముంది అక్కడ, ఎక్కడైనా తయారు చేయి, ఇక్కడే చేయి, ఇక్కడే చేయి. ఎట్లా తయారు చేస్తావు అలియాస్ ని? ఏం లేదు, సింపుల్ గా ఇదిగో ఫస్ట్ సిఎంఎండి రాయాలా, సిఎంఎండి అండర్ స్కోర్, తర్వాత ఏం రాయాలా, అలియాస్, తర్వాత ఏం రాయాలా, ఎస్. అప్పుడు ఇప్పుడు నీ నీ పేరు ఇచ్చుకో, ఏం కాదు. అంటే లిస్ట్, సారీ లిస్ట్ 1 అని ఇద్దాం, LIST లిస్ట్ అని ఇద్దాం, లిస్ట్ అని ఇద్దాం. ఈజ్ ఈక్వల్ ఇచ్చి లిస్ట్, లిస్ట్ అంటే ఏంది, అలియాస్ నేమ్. లిస్ట్ ఇచ్చేసి ఎస్. ఇక్కడ ఏం చేస్తాం, ఇది పాత్ ఇవ్వాలి, ఏమని, యుఎస్ఆర్ హ్యాస్ బిన్ యూజర్ యాడ్ కామా ఎస్, యూజర్ యాడ్ అవుతుంది. మళ్ళీ యుఎస్ఆర్ హ్యాస్ బిన్ హైఫన్ సారీ // యూజర్ టెల్, యూజర్ ని డిలీట్ చేయటం. అంటే ఈ లిస్ట్ అనేది అలియాస్ నేమ్, ఆ లిస్ట్ లో ఇవన్నీ ఉన్నారు. ఓవర్. దిస్ ఈజ్ వాట్ యాక్టివ్ లైన్. మరి ఇవేంటి సార్ ఇన్యాక్టివ్ లైన్ అంటే? హ్యాష్ అంటే కామెంట్ అని అర్థం లైనెక్స్ లో. హ్యాష్ అంటే ఏంది, కామెంట్. ఇది కామెంట్ లైన్, ఇది ఇన్యాక్టివ్ లైన్. ఎస్, దిస్ ఈజ్ వాట్ హ్యాష్. హ్యాష్ అనేది దీనికి ఉపయోగిస్తాం, కామెంట్ లైన్, ఇన్యాక్టివ్ లైన్. సో ఇది సిఎం అండ్ ఎల్ఏఎస్ డిఫైన్ చేశాం. ఇప్పుడు నేనేంది, లిస్ట్ అనే దాన్ని ఇక్కడ రాసుకుంటా, కిందకి రండి. ఎక్కడ రాస్తాను లిస్ట్ అనేది? ఆలీ దగ్గర రాస్తా. ఇది ఎస్, ఆలీ అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కమాండ్స్ అన్ని లేపేస్తా. అర్థమైందా లేదా? ఎస్, అర్థమైంది సార్. అంతే. అదే నేను చెప్పింది నిన్న, లిస్ట్ అని రాసా. ఈ లిస్ట్ వెళ్ళి ఆ లిస్ట్ లో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేస్తాయి. ఇప్పుడు అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. చాలా సింపుల్ విషయం ఇది అంతా, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్ళి ఎస్ ఆలీకి వెళ్తాం. సో ఆలీకి వెళ్ళి ఇప్పుడు యూజర్ యాడ్ కమాండ్ వర్క్ అవుతుంది లేదో చూసు. సూడో యూజర్ యాడ్ కుమార్ ఎంటర్ చేసి, సూడో యూజర్ యాడ్ కుమార్ 1 2 3 చూసావా, వర్క్ అయింది. మళ్ళీ సూడో యూజర్ యాడ్ ఎస్ వాణి, మళ్ళీ ఎంటర్. సూడో యూజర్ యాడ్ ప్రశాంతి, అట్లా. సూడో యూజర్ యాడ్ ఎస్ వినయ్, ఇట్లా. సూడో యూజర్ యాడ్ ఎస్ రోహిత్, ఇట్లా. సూడో యూజర్ యాడ్ కృష్ణ, అట్లా. చూసావా, అందరిని యాడ్ చేసి పడేసాం. ఇప్పుడు మొత్తం చెక్ చేయి. చెక్ చేయాలంటే టేల్ ఈటీసీ, చూసావా వచ్చారా లేదా అందరూ? సో ఇందరికి ఇప్పుడు తేడా ఏమైనా ఉందా? ఏం లేదు. అయితే సింపుల్ గా వాడాను ఇది ఇక్కడ, అవునా కాదా? సింపుల్ గా రూట్ యూజర్ లోకి వెళ్ళి ఎస్ విఐఎంకి వెళ్ళి ఈటీసీకి వెళ్ళి సూడోవర్స్కి వెళ్తే చాలు. జస్ట్ నేను లిస్ట్ అని ఇచ్చా సింపుల్ గా, కానీ వర్కౌట్ అయింది ఆలీకి. ఈ లిస్ట్ లో సంబంధించిన కమాండ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే పైన ఉన్నాయి, కొంచెం పైకి వెళ్తే ఉంటాయి అవి. ఇది లిస్ట్, ఎస్ లిస్ట్, అర్థమైందా? అట్లా, అది అలియాస్ అంటే, ఇది స్టోరీ అది. సో ఇదనమాట మనకి అలియాస్. సో అలియాస్ అనేది మనకి 2 రకాలుగా ఉంటాయి. ఏలియాస్, ఏలియాస్ అనేది 2 రకాలు. ఏలియాస్ అనేది 2 రకాలు. ఒకటి యూజర్ డిఫైన్డ్, ఎస్ సిస్టమ్ డిఫైన్డ్. సో అలియాస్ అనేది యూజర్ డిఫైన్డ్ ఉంది, సిస్టమ్ డిఫైన్డ్ ఉంది, లేదా ప్రీ డిఫైన్డ్, ఫ్రీ డిఫైన్డ్.
సో అలియాస్ నేమ్స్ లో యూజర్ డిఫైన్డ్ అలియాస్లు ఉన్నాయి, ఫ్రీ డిఫైన్డ్ అలియాస్లు ఉన్నాయి. సో యూజర్ డిఫైన్డ్ అలియాస్లు అంటే ఏంది, ఎవరు తయారు చేస్తారు? ఎస్, all these user defined aliases are created by యూజర్స్ తయారు చేస్తారు వీటిని, యూజర్ డిఫైన్డ్ అలియాస్. మరి సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్ ని, ప్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ ని ఎవరు తయారు చేస్తారు? ఎస్, లైనెక్స్. The Linux will create a predefined alias names. Users can create a user defined alias names. ఈ రెండు ఇలా అనమాట. ఇది మీరు చెప్పగలగాలి ఇంటర్వ్యూలో. అలియాస్ అనేది రెండు రకాలండి, యూజర్ డిఫైన్డ్ అలియాస్ నేమ్, సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్ నేమ్. With the help of alias, yes, we can able to put all the commands at one place and we can use this alias name wherever you want. That's it. అట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈ అలియాస్ నేమ్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పాలి అంతే. సో alias name must be in a capital letter. What is this? Alias name must be in a capital letter. Yes friends. మరి సార్ ఇదిగో సిస్టమ్ డిఫైన్డ్ ఎక్కడ ఉంది, ఫ్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ ఎక్కడ ఉన్నాయి చూపిస్తారా? ఎస్, ఇవే కదా, ఇదిగో ఇదే, ఇది సర్వీసెస్ ఒక అలియాస్ నేమ్. అంటే పైన సర్వీసెస్ అని రాశారు, అదేంది, అది జస్ట్ అలా కామెంట్ రూపంలో అట్లా రాసుకున్నాడు, కానీ అసలు ఇదే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది అలియాస్ మొత్తం టోటల్ గా, అర్థమైందా? అట్లా చూసారా? ఇదిగో ఇక్కడ ప్రాసెస్ అని ఉంది, మనం చేసాం, అది చేయలా. మరి అక్కడ ఉంది, అది సిస్టమ్ చేసేసింది, మనం కాదు. ప్రాసెస్ అని ఉంది, ప్రాసెస్ అనేది ఏంది, సిస్టమ్ చేసింది. ప్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్, సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్ నేమ్. ఇప్పుడు డెలిగేటింగ్ ఉంది, డెలిగేటింగ్ అనేది ఎవరిది? సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్. ప్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్. సో ఈ విధంగా మనం అలియాస్ అనేది తీసుకుంటాం యాక్చువల్.